హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గగన్ శరవణవ వ్లాగ్. నా వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఒక చిన్న క్యూట్ 6 months బేబీ బాయ్తో ఈ రోజు నాకు ఎలా గడిచింది అనేది మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి. మార్నింగే మా కుషిగాడు అయితే తోటకూరతో ఇట్లా ఆడుకుంటున్నాడు. చాలా హ్యాపీగా అనిపించింది అది చూడగానే. తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అయ్యి మా కుషిగాడు తినడం కోసమని కొద్దిగా పప్పు, అలాగే కొంచెం బియ్యం, అలాగే కొంచెం వాటర్ యాడ్ చేసి కొద్దిసేపు బాగా నానేటట్టు పక్కకు పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అట్లా 15 minutes తర్వాత తీసి మంచిగా వాష్ చేసి నేనైతే మార్నింగ్ లేవగానే ఒక 10-11కి ఆ టైంకి అట్లా కరెక్ట్ తినిపించాలన్నట్టయితే ఏం పెట్టాను నా బాబుకి. ముందైతే కొంచెం ఉగ్గు చేసి పెట్టిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే ఇట్లా రైస్ అయితే ప్రిపేర్ చేసి మళ్ళీ అన్నం తినిపిస్తాయి. అండ్ సేమ్ ఈ రోజు కూడా అంతే. ఎందుకో ఉగ్గు ప్రిపేర్ చేసి తినిపిస్తే మార్నింగ్ అయితే తినలేదు. సరేలే మరి అన్నమన్న తింటాడేమో అనే ఉద్దేశంతో ఇదైతే నానబెట్టి పిల్లలు అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో ఏం అర్థం కాదు కదా. ఒక్కొక్క పిల్లలు ఒక్కొక్క రకంగా ఉన్నట్టు ఒకే పిల్లగాడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఉంటాడు. మా కుషిగాడు కూడా అంతే. అసలు ఈ రోజు మార్నింగ్ అయితే అసలు ఏం తినలేదు. సరిగ్గా పాలన తాగలే, కనీసం తిననన్న తింటాడేమో అని ఉగ్గు చేసి పెట్టి వేస్ట్ అయిపోయింది. ఎంతసేపు ట్రై చేసి పెట్టినా కానీ అసలు తినలేదు. సరే ఎందుకు పాపం ఏడిపించడం అని చెప్పి పక్కకు పెట్టి తర్వాత ఆఫ్టర్నూన్ ఫుడ్ కోసం అనేది పక్కకు పెట్టి ఇక బట్టలు ఫోల్డింగ్ చేసేటి చాలా ఉండే అని చెప్పి అవన్నీ అయితే ఒక దగ్గర వేసుకొని అట్లనే సోఫా పైన మరదబెట్టి పక్కన పెట్టేసి ఏంటో అసలు కూర్చొని చేస్తే పని 10 నిమిషాలలో వేసేది కూడా 20 నిమిషాలు పడుతుంది అనిపిస్తుంది నాకైతే. నిలబడి చేస్తే 20 నిమిషాలలో వేసి 10 నిమిషాలలో అయిపోతుంది. అంటే అందరికీ ఇట్లనే అనిపిస్తుంది అని కాదు. ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్క రకంగా ఉంటారు. కొందరికి కూర్చొని చేస్తే కంఫర్టబుల్ అనిపిస్తుంది, ఇంకొందరికి నిల్చొని చేస్తే కంఫర్టబుల్ అనిపిస్తుంది. అయిన రోజు ఉన్న బట్టలన్నీ ఎదురుకొచ్చి ఒక దగ్గర వేసి వీటిని మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటే పక్కకి గుట్టలు లెక్క వేర్చుకుంటే అట్లా యాస్ట్ అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా ఎంత పని చేసినా మరి అంత బడన్ అనిపించదు. అబ్బా చేసినామా చేయలేమా అన్నట్టు అనిపిస్తుంది. సేమ్ ప్లేస్ లో చేస్తే సేమ్ అదే వేస్తే అబ్బా రిపీటెడ్ అనిపిస్తుంది. తర్వాత వాడికైతే ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించిన వాడు తినేసరికి టైం వచ్చేసి 3:30 3:40 అట్లా అయిపోయింది. అంతే కదా, పిల్లలు ఉన్నప్పుడు ఒకే టైంకి తినాలి, ఇంతసేపట్లో తినాలంటే వాళ్ళు తినరు కదా. వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు తింటారు. వాళ్ళు తిన్న తర్వాతనే మనం రూల్ ఏం ఉండదు. బట్ మనకు అదేదో సాటిస్ఫాక్షన్ అంతే. వాళ్ళు తింటే మనం తిన్నామన్నమాట. తిన్న తర్వాత అటు ఇటు ఒక 10-15 నిమిషాలు కొద్దిగా రెస్ట్ తీసుకున్న తర్వాత ఎలాగో సాయంత్రం అయిపోయింది. నైట్ కోసం అని చపాతీలు ప్రిపేర్ చేసి మా మమ్మీ అయితే చపాతీలు బాగా ప్రిపేర్ చేస్తుంది. అంటే మంచిగా సాఫ్ట్ గా అలాగే మంచిగా ఇట్లా ఫోల్డ్ చేస్తారు కదా, అందరికి ఫోల్డ్ చేసి చేయడానికి రాదు. బట్ మా మమ్మీ అయితే ఇట్లా ఫోల్డ్ చేసిన చపాతీ అంటేనే ఇష్టం. ఎందుకంటే అవి పొంగుతాయి, అట్లనే మంచిగా సాఫ్ట్ గా ఉంటాయని ఆమె ఉద్దేశం. అందుకే అట్లనే చేస్తుంది ఎప్పుడు చేసినా కానీ. ఇంతకీ మీకు చపాతీలు ఏ రకంగా చేసుకోవడం ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. నాకైతే చపాతీ కాంబినేషన్ ఎగ్ ఫ్రై అంటే చాలా ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఏ కర్రీ కాంబినేషన్ తో చపాతీ ఇష్టమో కమెంట్ చేసి చెప్పండి. ఇక ఈ రోజు అయితే మార్నింగ్ ప్రిపేర్ చేసిన తోటకూర ఉండే, ఎగ్స్ ఉన్నాయి కదా, కనీసం ఆమ్లెట్ అని వేసి పెడదాం అనే ఉద్దేశంతో నేనైతే ఆనియన్ కట్ చేస్తుంది. ప్లేన్ ఆమ్లెట్ కంటే కొంచెం ఆనియన్ కట్ చేసి వేసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది నా ఉద్దేశం. మరి మీకు ఎలా నచ్చుతో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పండి. చిన్నగా కట్ చేసిన ఉల్లిగడ్డ, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం పసుపు, సాల్ట్, కారం. ఇంట్లో ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న ఇవే కాబట్టి నేనైతే ఇవే యాడ్ చేసిన. ఇవి కాకుండా కొంచెం కొత్తిమీర, కొంచెం చిన్న పచ్చిమిర్చి తరిగి, టొమాటో ఉంటే టొమాటో, క్యారెట్ ఉంటే క్యారెట్, ఇట్లా ఏవి యాడ్ చేసుకున్నా కానీ ఆమ్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. బట్ అందరికి ఇంత క్లమ్జీగా ఇట్లయితే నచ్చదు. కొందరేమో ప్లెయిన్ గా ఇష్టపడతారు, మరి కొందరేమో ఓన్లీ ఆనియన్ వేసిన ఆమ్లెట్ అయితేనే ఇష్టపడతారు. మా ఇంట్లో కూడా అంతే. కొంతమందికి ఏమో ప్లెయిన్ ఇష్టం, ఇంకొంతమందికి ఆమ్లెట్. కానీ మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఏవి నచ్చు. మరి మీ ఇంట్లో వాళ్ళకి ఆమ్లెట్ ఎట్లా వేస్తే ఎక్కువ ఇష్టంతో తింటారో నాతో అయితే కామెంట్ చేసి చెప్పండి. పిల్లలు ఉంటే పిల్లలకు మీరే రకంగా వేసి పెడతారో ఒకసారి అది కూడా చెప్పండి. చిన్న పిల్లలకి రకరకాల స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తూ ఉంటాం కదా. మీ పిల్లలకు మీరు చేసిన స్నాక్ ఐటమ్ లో ఏది ఫేవరెట్? నైట్ అయితే మా ఇంటి దగ్గర అయితే అసలు కరెంటే లేదు. పవర్ వచ్చేసరికి ఒక 10-10:30 ఆ టైం అయింది. అప్పటికి తినేసరికి ఆమ్లెట్ వేసుకొని చాలా లేట్ అయిపోయింది. అసలు ఎండలు కూడా చాలా ఎక్కువనే కదా. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు చాలా కష్టం. అసలు ఈ ఎండ వేడికి అసలు వాళ్ళు తట్టుకోలేకపోతుంది. నా కొడుకు అయితే అసలు ఉండలేకపోతుంది ఇంట్లోనైతే. అందుకే చల్లబడంగానే ఒక సాయంత్రం ఒక 5:30-6 ఆ టైంకి దగ్గరలో ఉన్న గుడికి ఏదైనా ఉంటే ఆ గుడికి తీసుకొని పోతాం. పాపం అట్లనే వాళ్ళని అర్థం చేసుకోకుండా ఇంట్లోనే ఆ బొమ్మ ఈ బొమ్మ ఎన్ని బొమ్మలు ఇచ్చినా వాళ్ళ వేడి అనేది తగ్గదు కదా. అందుకని కనీసం ఇట్లా టెంపుల్ కన్నా వెళ్తే అదన్నా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది, కొంచెం చల్లగా ఉంటది అక్కడ వాతావరణం అనే ఉద్దేశంతో. మీ చుట్టుపక్కల మీకు అందుబాటులో మీకు దగ్గరలో ఏ గుడి అయితే ఉందో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేసి చెప్పి షేర్ చేసి. ఇంత ఆమ్లెట్ వేసినప్పటికీ ఫైనల్ గా నేనైతే అసలు ఆమ్లెట్ తో అయితే తినలేదు. నైట్ కొంచెం పెరిగి వేసుకొని లైట్ గా తినేసి పడుకున్నా. ఆమ్లెట్ చేస్తుంటే మరొక వైపు అయితే నా కొడుకైతే చాలా సతాయించిన, పాపం చాలా ఏడ్చిన. అందుకే అది వేసుకొని తినేంత టైం కూడా లేదు. అందుకే ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోయి తినొచ్చు. అలాగే పెరుగుంది కదా, ఇట్లా ఎండాకాలం బాడీకి కూడా మంచిగా చల్వ చేస్తుందనే ఉద్దేశంతో పెరుగుతుంది. చాలా మందికి అసలు పెరుగుతో తినడం అంటే నచ్చదు. కొంతమందికి పెరుగుతో అట్లనే గడ్డ పెరుగు ఉట్టి తినడం అంటే కూడా ఇష్టం. మరి మీకే రకంగా తినడం ఇష్టమో నాతో అయితే కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ ని కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. గగన్ శరవణభ వ్లాగ్స్. నా లైఫ్ లో ప్రతి చిన్న రోజు ఎలా గడుస్తుందో నా బాబుతోనే నేనైతే మీతో ప్రతి వీడియోలో షేర్ చేసుకుంటా. అందుకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోని మాత్రం చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్. అలాగే ప్లీజ్ చూడండి. బాయ్.